చెయ్యనియదు కూడా కేంద్రం ఏమి. అంటే తెలంగాణలో అవుతుంది కదా, నిజంగా చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం దాన్ని ఏమంటారు, ఏదో చెయ్యాలన్న తపన ఎవరికో అన్నట్టుంది అక్కడ. ఇంకోటి అక్కడ ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ కదా, కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దుడ్డు బియ్యం అంతా ప్రభుత్వం తీసేసుకుని అవి విదేశాలకు అమ్ముతోంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది, వాళ్ళతో ఒప్పందం చేసుకుంది విదేశాలతో, చేసుకుని సన్న బియ్యం జనానికి పంచుతోంది. తద్వారా అద్భుతం, ఇటు రైతులకు 2 రకాల రైతులు పండగ చేసుకుంటున్నారు అక్కడ. అసలు అది ఒకసారి మన దగ్గర నుంచి ఒక టీమును పంపించి రేవంత్ తో మాట్లాడి మనం ఎందుకు అమలు చేయకూడదు, చాలా మంచి కాన్సెప్ట్ కదా. 40 ఏళ్ల అనుభవం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అది చేయలేరా, ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ కదా, శిష్యుడిని అడిగితే పోతుంది కదా. అవును. నాదెండ్ల మనోహర్ గారు ఎంతవరకు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ వరకు ఈ ఏడాదిలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన మార్పులు? కొత్త మార్పు ఏం లేదు, ఉన్నది తీసేశారు. 100 దగ్గర ఒక 20,000 ఉద్యోగాలు తీయడంలో ఆయన సఫలీకృతులయ్యారు, 20,000 మందిని వీధులు పాలు చేయడంలో. మిగతా దాంట్లో ఏ మార్పు లేదు. బియ్యం ఏమో అక్రమంగా అమ్ముకోవడము ఆగల, అదే సందర్భంలో కడుపు నిండా తినే బియ్యము ఇవ్వట్లా. ఇంకా కొత్తగా ఆయన ప్రతిబంటూ ఏముంది, నోటి దగ్గర ముద్ద కొంతమందికి తీశారు, అంతకు మించి ఏం లేదు. నోటికి ముద్ద పెట్టడం కంటే తీశారు కొంతమందికి. అది అంటే బియ్యం వద్దన్న వాళ్ళకి సరుకులు ఇస్తాం లేదంటే డబ్బులు ఇస్తామని చేసిన తర్వాత మాట్లాడదాం. అది ప్రకటనలది ఏముంది, చాలా 1500 కూడా ప్రకటనే అవలేదు కదా. కానీ ఒకటి సార్, సూపర్ 6 అయిపోయినట్ట, అమలు చేసేసినట్ట, సూపర్ 6 లోకి ఆడబిడ్డ నిధి కానీ 1500 కానీ 50 ఏళ్ళకి ఇస్తారని పింఛన్ కానీ ఇవన్నీ అందులోకి రావా? బాబు గారి ప్రకటన ఎలా చూడాలి? బాబు గారికి సంబంధించి అదే చూడాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన మాట వెంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది, ఏంది మాట అన్నటువంటిది.